सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम। श्रीमद्भागवतं ఏకాదశ స్కందం 2వ అధ్యాయం కదా. 2వ అధ్యాయంలో మొదటిగా ఏమిన్నాం? ఏమన్నా మొదటి భాగం జనక మహారాజుకు కానీ ఇక్కడ ప్రారంభంలో ఇదే తీసుకొచ్చారు. నారదుడు వసుదేవుని దగ్గరకు రావడం, ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఒక ఇతిహాసాన్ని, ఒక ఉపాఖ్యానాన్ని వినిపిస్తారు. అదేమిటయ్యా అంటే, నిమి చక్రవర్తి, జనకుడు నిమి చక్రవర్తి ఋషభదేవుని పుత్రులతో, ఋషులైనటువంటి ఋషభదేవుని పుత్రులతో సంభాషణ దాన్ని తీసుకొని వచ్చారు. ఏమయ్యా అది చెప్పబోతున్నాను చూడు. ఏమైందయ్యా? వరుసగా చరిత్ర చెప్పుకున్నారు. ఋషభదేవుడు భగవంతుడు విష్ణుదేవుడి యొక్క అంశావతారం. ఆయనకు 100 మంది పుత్రులు, అందులో మొదటివాడు భరతుడు. ఆయన తర్వాత 9 మంది 9 ఖండాలకి రాజులయ్యారు. ఆ తర్వాత ఉన్న వాళ్ళలో ఒక 8 మంది మునులు అయ్యారు, ఋషులే అయ్యారు. వాళ్ళు తపశక్తితో వాళ్ళు మొత్తం దేశమంతా తిరుగుతున్నారు. దేశం కాదు, ప్రపంచమంతా తిరుగుతున్నారు. సకల లోకాలలో కూడా విహరిస్తూ ఉన్నారు స్వేచ్ఛ. అంతటి శక్తి సంపన్నులు. ఒకానొక సమయంలో వాళ్ళు ఈ మిథిల రాజ్యానికి ప్రవేశించారు. వాళ్ళు వచ్చినటువంటి విషయాన్ని చూసినటువంటి ఈ జనక చక్రవర్తి, నిమి చక్రవర్తి, సీతాదేవికి తాతగారు అయినటువంటి ఆయన, ఆ నిమి చక్రవర్తి వీళ్ళని చూసి వాళ్ళని సంప్రదించి వాళ్ళని సేవిస్తూ, వాళ్ళని పొగుడుతూ, స్తుతిస్తూ వాళ్ళ దగ్గర కొన్ని విషయాల్ని నేర్చుకున్నాం. ఎంతమంది అయ్యా వాళ్ళు? 9 మంది వాళ్ళు. 9 మంది ఋషులే. 9 మందిని నిమి చక్రవర్తి ప్రశ్నలు అడిగారు. ఆ 9 మంది వేరువేరుగా జవాబులు చెప్తున్నారు. ఏమడిగారు, ఏం చెప్పారయ్యా అని అంటే, మానవుడికి సంపూర్ణమైన జ్ఞానం ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క రకంగా ప్రశ్నలు అడిగారు. ఒక్కొక్కరిని ఉద్దేశించి అడిగారో లేదో తెలియదు, కానీ 9 మంది ఉన్నారు. ఈయన అడుగుతూ ఉంటే ఒక్కొక్కరు కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పారు. ఏం చెప్పారయ్యా చూడండి. ఇక్కడ నుండి 28 నుండి చదవండి.
విదేహమువాచ మన్యే భగవతః సాక్షాత్ పార్షదాన్వో మధుద్విషః విష్ణోర్భక్తా హి లోకానాం పావనాయ చరంతి. శ్రీనారద ఉవాచ ఏవం తే నిమినా స్పృష్టా వసుదేవ మహాత్తమ ప్రతిభోజ్య బ్రువన్ ప్రీత్యా ససత్తస్త్విజం నృపం. కవిరువాచ మన్యే కుతశ్చిద్ భయమచ్యుతస్య పాదాంబుజోపాసనమంత్ర నిత్యం ఉద్విగ్న బుద్ధేర సదాత్మభావాత్ విశ్వాత్మనా యత్ర నివర్తతేభిః. ఏ వై భగవతా ప్రోక్తా ఉపాయాత్మలబ్ధయే అజః పుంసామధు విద్ధి భాగవతాన్ హితాన్. ఓకే, ఏమయ్యా ఏమడిగారు వాళ్ళు, ఏం చెప్పాడు ఈయన? చాలా 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 ముఖ్యమైన విషయాలు. వాళ్ళని సంప్రదించి వాళ్ళు అన్నాడు విదేహ ఉవాచ. విదేహుడు ఎవరు? నిమి చక్రవర్తి, జనక చక్రవర్తి. అక్కడే ఆ వంశానంతటినీ జనకులు అంటారు. ఆ వాళ్ళలో ఈయన నిమి చక్రవర్తి. ఈయన వాళ్ళని సంప్రదించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన అన్నాడు, అయ్యా మీరు సాక్షాత్తు శ్రీహరి యొక్క పార్షదులు, అంటే వాళ్ళకి అత్యంత దగ్గరైన శిష్యవర్గం, భక్తవర్గం అయినట్టున్నారు. ఆయనకు ముఖ్యమైనటువంటి వాళ్ళగా ఉన్నారు. మీరు విష్ణుర్భక్తా హి లోకానం పావనాయ చరంతి. విష్ణు భక్తులైనటువంటి మీరు లోకాన్ని అనుగ్రహించడం కొరకు, లోకాన్ని పవిత్రం చేయడం కొరకు మీరు వచ్చారు అని నేను అనుకుంటున్నాను. అవునా? అయితే దుర్లభో మానుషో దేహో దేహినాం క్షణభంగుర. జీవుడికి అనేక జన్మలు కలుగుతూ ఉంటాయి. ఈ భూమి మీద ఎన్ని రకాల జన్మలు ఉన్నాయి? 84 లక్షల రకాల జీవరాశులు భూమి మీద. భూమి మీదనే 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి కదా. మహాకాలంతో పోలిస్తే జన్మ ఎంతసేపు ఉంటుంది? మానవ జన్మలతో పోలిస్తే జంతువులు కొన్ని ఏళ్ళే అండి. జంతువు జన్మలతో పోలిస్తే క్రిమికీటకాదులు ఒక రోజు 2 రోజులు పుట్టిపోయేవి కూడా ఉన్న. ఈగలు, దోమలు, చీమలు ఎన్ని రోజులు బతుకుతాయి కదా వాటి వల్ల. దానికి ఇక్కడ జీవితం క్షణభంగురమైనటువంటిది. అయినప్పటికీ కూడా మానవ జన్మ లభించడం అనేటువంటిది ఉంది. ఇది చాలా 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 ఉత్తమమైనది. ఎందుకు? జీవుడు పరమాత్మగా మారిపోవడానికి అవకాశం ఉంది. తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళ అబ్బాయి 10 ఏళ్ల నుంచి 10వ క్లాస్ అవుతున్నాడు. 10 సంవత్సరాల నుండి 10వ క్లాస్ అవుతున్నాడు. తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? ఇంకన్నా పాస్ అవుతాడేమో కదా. అయితే ఇక్కడ జీవుడు కోట్ల కొలది జన్మల నుండి పుడుతున్నాడు, చస్తున్నాడు. ముక్తి కొరకు ప్రయత్నమే చేయట్లేదు. మరి పుట్టించే ఆయనకి ఎలా ఉంటుంది? అవునా? మానవ జన్మని ఇచ్చేది ఆయన తరించుకోవడానికి కదా. దాన్ని వదిలేసి వీడు మిగతావన్నీ చేస్తున్నాడంటే ఆయనకి ఏ విధంగా అనిపిస్తుంది? అయ్యా, దానికే మానవ జన్మ ఉంది, అత్యంత విశిష్టమైనటువంటిది కదా. అయితే ఇలాంటి మానవ జన్మలలో మానవుడు ధరించాలి అంటే ఏం చేయాలి? ఓ యోగీశ్వరులారా, భాగవతాన్ ధర్మాన్ బ్రూత ఏదైనా హృదయ క్షమం. మాకు కానీ అర్హత అనేది ఉంటే మెనకలు పల్లె తీసి పరిగెత్తే మెనక
ఆ బోర్డులో తీసే బస్ ఉంచండి, ఇది ఉంచండి, ఇది తీయకండి, ఆ బోర్డు తీసే. బస్ ఓకే చూడండి, మైక్ తీసేశారు, లాస్ట్ స్విచ్. ఓకే హరి ఓం. ఓకే ఓకే చూడండి, మాకు కానీ అర్హత ఉంటే, అవునా, మీరు దయతో మాకు భాగవత ధర్మాల గురించి బోధించండి అయ్యా. ధర్మాన్ భాగవత అనుభూత ఇది నహ స్వతయేక్షమం ఏ ప్రసన్నాయ దాస్యత్యా ఆత్మానం అస్యాజ. మాకు తరించే అర్హతగాను ఉంటే, విని అర్హతగాను ఉంటే మాకు భాగవత ధర్మాల గురించి చెప్ప, భక్తి ధర్మాల గురించి చెప్పబోయా. భాగవత అంటే తరించిపోయే ధర్మం, భగవంతుని మీద భక్తి కలిగి జ్ఞానంతో తరించిపోయే విధి విధానం, శ్రేయ మార్గాన్ని గురించి మాకు బోధించండి అయ్యా. నారదం వాచ, నారదుడు వచ్చాడు. ఏవం తే నిమినా పృష్ట వసుదేవ మహత్తమ. వాళ్ళు ఉన్నారే ఋషులైనటువంటి వాళ్ళు, వసుదేవ ఋషులు ఆయన చేత అడగబడినటువంటి వాళ్ళై ప్రతిపూజ్యాబ్రువన్ ప్రీత్యా, వాళ్ళు అత్యంత సంతోషంగా ఆయన పూజలు అందుకున్నటువంటి వాళ్ళై ఆయనకి ఈ విధంగా బోధించారు. వాడు ఎవరు బోధించారయ్యా? వాళ్ళు చెప్పారు కదా, పేర్లు చెప్పారు కదా, 9 మంది పేర్లు చెప్పారు. వాళ్ళల్లో మొదట ఆయన కవి అని ఆయన బోధిస్తున్నాడు. ఏమని? మన్యే కుతశ్చిత్ భయమచ్యుతస్య పాదాంబుజోపాసనమత్ర నిత్యం. అయ్యా, ఓ రాజా, ఇదిగో విను. ఏమని? ఎవరి హృదయాలలో దూరము కానటువంటి అచంచలమైనటువంటి భక్తి అనేది ఉంటుందో, ఎవరు భగవంతుడి యొక్క పాదపద్మాలను హృదయంలో నిలబెట్టుకొని ఉంటారో, అవునా, వాళ్ళు సంసారాన్ని హాయిగా దాటేస్తారు. వాళ్ళ జీవితమే శ్రేయోదాయకం అవుతుంది. శ్రేయస్సు అంటే ముక్తి మార్గం, ప్రేయస్సు అంటే విషయభోగాల్లోకి పరుగులు తీసి వెళ్ళిపోవడం, విషభోగాల్లోకి వెళ్ళిపోవడం. అయా ఉద్విగ్న బుద్ధ రసదాత్మభావాత్ విశ్వాత్మనాయత్ర నివర్తతే. ఇదిగో సకల భయాల నుండి పూర్తిగా వాళ్ళ మనసు బయటపడి ఖచ్చితంగా భగవతత్వాన్ని అందుకోవడానికి వాళ్లకు అర్హత కలుగుతుంది. ఎవరికి? భగవంతుని యొక్క పాదపద్మాలు ఎవరు హృదయంలో నిలబెట్టుకోనున్నారో వాళ్ళకి అన్ని రకాల ఉద్విగ్నత వెళ్ళిపోతుంది, అన్ని రకాల భయాలు వెళ్ళిపోతాయి, ప్రపంచం మీద కూడా వైరాగ్యం కలుగుతుంది. అవునా? విశేషం ఏంటి అంటే, మనిషికి ప్రతి జన్మలోనూ ఒకే రకమైన అనుభవాలే కలుగుతాయి. అవునా కాదా? కావాలంటే చూసుకోండి, మీ జీవితాన్ని అంతటిని ఒక్కసారి మనసు చూసుకుంటే, ఒకానొక సమయంలో కొంతమందిని చూస్తే చాలా ఇష్టం అవుతుంది. వీళ్ళు మాకు చాలా ముఖ్యమైన వాళ్ళండి అని అనుకుంటారు కదా. వాళ్ళ దగ్గర దాచుకోకుండా అన్నీ వాళ్ళకి చెప్పేస్తారు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళకి సంబంధించిన సంపదలన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్తారు. అవునా కదా? చివరికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళే భయంకరమైన మోసం చేస్తారు. నేను సోషల్ మీడియాలో చూస్తున్నాం. అది ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ నాన్నగారిని వేడుకుంటుంది. నాన్న నాకు సొంత ఇల్లు లేదు కదా, అవునా, నాకు బాధ కలుగుతుంది నాన్న, మాకు ఇల్లు ఇస్తారా అని. వాళ్ళ నాన్న వెంటనే ఇల్లు రాయిచ్చేశారు. కూతురే కదా, నీకంటే ఎక్కువ ఏంటమ్మా అని ఇల్లు రాయిచ్చేసేసాడు. ఒకడే కూతురే ఉన్నట్టుంది, వేరే లేదు, కూతురే ఉన్నట్టు. కూతురికి ఇల్లు రాయిచ్చేశాడు. రాయిచ్చేసిన తర్వాత ఏం చేసింది అమ్మాయి? 2 రోజుల్లోనే వీళ్ళ అమ్మ నాన్నకు చెప్పకుండానే ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చేసింది. ఆయనకు ఒళ్ళు మండింది. ఏంటి
మాకు చెప్పా పెట్టకుండా నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. ఎవడు అతను? అతని జీవితం ఏంటి, అతని వ్యవహారం ఏంటి, అతని పనులు ఏంటి, ఏమిటి మాకు మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదా? వెంటనే పెళ్లి చేసేసుకొని పోవడం, వాళ్ళతో నేరుగా ఇంటికి వచ్చేయడమేనా? కోపం. నేను రేపటి నుంచి తల ఎత్తుకొని బయట ఎట్లా తిరగాలి, ఏ విధంగా తిరగాలి అని అంటే ఆ పిల్ల అంటుంది, నాన్న నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకునే హక్కు కూడా నాకు లేదా? అవునా? నాకు అర్హత లేదా? నేను సుఖంగా ఉండకూడదా? నిన్నటికి ఈరోజు మాట మారిపోయిందా లేదా? మారిపోయింది. అవునా కాదా? అయిపోయింది. అలా 10 రోజులు నడిచేటప్పటికి అమ్మాయి అంటుంది, నాన్న మా ఆయన అంటున్నాడు ఇంట్లో ప్రైవసీ లేదు, ఏకాంతత లేదు. ఏమి ఎందుకు అనంటే మీరు ఇంట్లో మధ్యలో తిరుగుతూ ఉంటే మా ఆయన బోర్గా ఫీల్ అవుతున్నాడు, ఇష్టంగా ఫీల్ అవుతున్నాడు. దయచేసి మీరు అదేది వాచ్మెన్ ఉన్న ఇల్లు ఉంది కదా, వాచ్మెన్ ఉన్న గది బయట వేడి దగ్గర, అక్కడికి మారిపోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి మారిపోవచ్చు కదా, మీరు అక్కడికి వెళ్ళిపోండి. అదేంటమ్మా, అదేంటి ఈ విధంగా అంటున్నావు ఏమిటి అని అంటే, నాన్న ఇల్లు నాకు ఎప్పుడో రాసిచ్చేసావు కదా, ఇల్లు నాదే కదా, హక్కు నాదే కదా, మేము కదా ఇక్కడ హాయిగా ఉండాల్సింది, నేను సుఖంగా హాయిగా ఉండడం మీకు ఇష్టం లేదా? మీరు వెళ్ళిపోండి అక్కడకు. ఆయన చల్లగా చెప్పాడు, అమ్మా నీకు రాసిచ్చింది ఆ ఇల్లు తల్లి, అవునా? ఎంత తెలివితేటలు, ఎంత విధానాలు కదా. కరెంట్ వచ్చింది, కాలంలో వేసుకొని లైట్ వేసుకొని. ఇక్కడ ఇప్పుడు మీ కూతురే కదా, నా కూతురే అని చెప్పి నేను కావాల్సింది చేస్తే చివరికి ఏమైంది? ఏమండి అందరూ అట్లే ఉంటారా అని కాదు, కానీ ఒకటి మాత్రం నిజం, మీ పెద్దల తల్లిదండ్రులైన వాళ్ళు హక్కులన్నీ పిల్లలకు కానీ అప్పచెప్పేసేస్తే ఖచ్చితంగా స్వేచ్ఛను కంప్లీట్ కోల్పోతారు. ఏమయ్యా చాలండి కూర్చోండి. ఇక్కడ విషయం ఏంటి అని అంటే, అనాది నుండి చెప్పుకుంటూనే వస్తూ ఉన్నారు, తల్లిదండ్రులు ఇటు కంప్లీట్గా ఇచ్చేసేది పిల్లలకే, వేరే వాళ్ళకి ఇస్తారా? కాదు. కానీ వాళ్ళు జీవించినంత వరకు వాళ్ళ స్వేచ్ఛ పోకూడదు. పైగా చచ్చైనా పోవచ్చు, కానీ పిల్లల దగ్గర చేయి చేసేటట్టు ఉన్నాడు అని అంటే వాళ్ళ ఆత్మ చచ్చిపోతుంది, ఆత్మ వదిలేస్తుంది. దురభిమానం ఉండకూడదు, కానీ ఆత్మాభిమానాన్ని వదిలేస్తే వాడు ఖచ్చితంగా వచ్చే జన్మల్లో జంతువుగా పుడతాడు. అర్థమైందా కదా? కొన్ని చోట్ల పెళ్ళిళ్ళప్పుడు అవి ఎప్పుడో కొంచెం ఎక్కువగా చూపిస్తారు కదా, వాళ్ళు అలగడము, వీళ్ళు అలగడము, అబ్బాయి వాళ్ళు అలగడము, అమ్మాయి వాళ్ళు అలగడము కొన్ని చోట్ల ఖచ్చితంగా జరుగుతాయి. అక్కడ ఏంటి అని అంటే, కావాలని వాళ్ళకి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకోవడం వేరు, కానీ వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా ఆత్మాభిమానాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. ఆత్మాభిమానాన్ని కోల్పోకూడదు. ఒక అమ్మాయి సినిమాలలో చూపిస్తుంటారుగా, ఒక అమ్మాయి బ్యాగ్ చదువుకొని ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది, గేటు దగ్గరకు వచ్చి తల్లి, అమ్మాయి కూడా వచ్చేసింది, గేటు దగ్గర లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మాయి ఆగు అంది. ఏమిటి అంటే, ఏమైంది ఒక్కడానికి వస్తున్నావే, అల్లుడు ఎక్కడా అని. లేదా మా ఇంట్లో నేను ఉండను, వదిలేసి వచ్చేస్తున్నాను, ఇంకెలా నా ఇంటికి. మరి ఎక్కడ ఉంటావు అంటే, ఇంట్లోనే ఉంటాను నేను. ఇంట్లో ఎట్లా ఉంటావు? అమ్మ అంటుంది అక్కడే, నువ్వు తల్లివి కాదా, నాకు కష్టం వస్తే నువ్వు ఆదుకోవా? అవును, నువ్వేంటి నన్ను లోపల కూడా రానివ్వకుండా బయట నిలబెట్టి ఈ విధంగా మాట్లాడుతున్నావు అని అంటే, అంది, నీళ్ళు ఎక్కడ, ఇది నీళ్ళు ఎప్పుడూ అయిపోయింది, అవునా? నీకు పెళ్లి కానంత వరకే నీకు ఇల్లు ఇది, ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత నీ ఇల్లు అది, నీ జీవితాన్ని అక్కడ చక్కదిద్దుకోవాలి, అవునా? అక్కడ చేతకాని వాడివి, చేతకాని దానివి ఇక్కడికి వస్తే మమ్మల్ని ఎట్లా ఉంచుతావు? అవునా? కొడుకుంటాడు, కోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు కదా. కాబట్టి అక్కడ అమ్మా అక్కడికి వెళ్ళను, నేను ఉండును అని అంటే, ఎక్కడ ఉండాలి చెప్పు అని అంటుంది. సాగుకో అంటుంది తల్లి. నిజమా అబద్ధమా? రైట్ రాంగా? రైటా రాంగా అని మాట్లాడుకునే కదా. దానికే పెద్దలు కుదిర్చిన పెళ్ళే చేసుకోవాలి అని ఎందుకన్నారు అని అంటే, నీ జీవితం పెళ్లి చేసుకుని భర్తతో ఏదో అలాగే ఎంజాయ్ చేయడం కాదు,
అవునా? పెళ్లి చేసుకొని బయటకు వెళ్తున్నారంటే మినిమం 50 ఏళ్ళు జీవించాలనా కదా? కనీసం 50 ఏళ్ళు బతకాలి. 50 ఏళ్ళు నువ్వు ధీమాగా బతకాలి అని అంటే ఎంతమంది చుట్టూ ఎన్ని రకాల నియమాలు ఏర్పాటు చేయాలి. దానికే భారతీయ వివాహ విధానం ఎంత పటిష్టమైంది అని అంటే అటువైపు ఇటువైపు 2-3 తరాల వ్యక్తులను అందరినీ తీసుకొని వచ్చి పెట్టి వాళ్ళ మధ్యలో ఒప్పందం చేయించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నువ్వు బతికితే ఆ ఇంట్లో బతకాలి, లేదా అనుకుంటే చావుకో. 2 రోజులు ఏడుస్తాం, వదిలేస్తాం. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి మేము జీవితాంతం ఏడవదలుచుకోలేదు. మేము చేయవలసింది కరెక్ట్గా చేసేసాం అలా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ప్రతి విషయంలో కూడా 1కి 10 సార్లు ఆలోచన చేసి అడుగు వేసి ముందుకెళ్ళగలగాలి. ఏ విషయాల్లోనైనా దాంట్లో ఎలా ఉండాలండి? బోల్డెన్ రకాల ధర్మశాస్త్రాలు మనకు చెప్పాయి. బోల్డెన్ రకాల ధర్మశాస్త్రాలు చెప్పాయి కదా. దేవతల యొక్క కాల ప్రమాణంలో, మహాకాల ప్రమాణంలో చూస్తే క్షణభంగురమయ్యే జీవితం. కానీ మన జీవిత కాలంలో చూస్తే 100 ఏళ్ళు అండి. కనీసం 70-80 ఏళ్ళు జీవించాలి కదా. ఈ జీవితం అంతా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానని ఎప్పుడు అనుకుంటే చివరికి వచ్చేటప్పుడు ఉందే మినిమం 1/3 జీవితం, ఇంకా ఎక్కువే నరకప్రాయంగా ఉంటుంది. అక్కడ నరకం వచ్చింది కలిగింది అంటే తర్వాత మానవుడుగా పుట్టావు, పశుపక్షాదులుగా వెళ్ళిపోతావు. ఒక్కసారి జారిపోయావు కిందికి, ఆ తర్వాత మళ్ళీ ఉన్నాయి 84 లక్షలు 84 లక్షల రకాల జన్మలిస్తే కానీ మళ్ళీ మానవుడిగా పుట్టేటువంటి అవకాశం ఏమీ లేదు. అంతేకాదు కొన్ని కోట్ల జన్మల్లో కూడా పతనం అయిపోవడానికి అవకాశం ఉంది. చెప్పాడుగా 16వ అధ్యాయంలో, నా మాట విని విధి విధానాన్ని పట్టుకొని అసుర గుణాలను వదిలి, అసుర చర్యలను వదిలి దైవీ గుణాలు పెంచుకుంటూ శాస్త్రబద్ధంగా జీవిస్తూ ఉన్నటువంటి వాడు క్రమంగా పైకి వెళ్తాడు. కానీ మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఇతరులకి కంటకప్రాయంగా తయారయ్యారు అంటే విసిరి పారేస్తాను పశుపక్షాదులు కానీ 16వ అధ్యాయంలో చెప్పాడు. ఉపనిషత్తులన్నింటిలో కూడా చెప్పాడు. పోతారు ఇంకా 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 కిందికి వెళ్ళి ఎక్కడ దాకా వెళ్తారండి? ఆ చిన్న చిన్న కొండలు గుట్టల మీద ముళ్ళ చెట్లు ఉంటాయి, అదే చివరికి ఇంకా రాళ్ళు రప్పలుగా కూడా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి చూడండి జీవితం ఎలా ఉండాలి. ఏదో ఒంట్లో బలం ఉందనో, అదే ఖండబలం ఉందనో, ధనబలం ఉందనో, అధికార బలం ఉందనో నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఫలాలు అనుకూలంగా రావు. ఏం చేస్తే అదే వస్తుంది. అదే దోషయుక్తమైన కర్మలు చేసేవాడికి లోపల బుద్ధి మూసుకుపోతుంది. మొదట బుద్ధి గుడ్డిదైపోతుంది, విచక్షణ కోల్పోతాడు. మనసు మూసుకుపోయింది అంటే ఏమవుతుంది? అప్పుడు అశాంతి రాజ్యం వెళ్తుంది. అవునా? ఇంక బయటకు వచ్చేటప్పటికి ఒకరొకరు తన్నుకోవడం చూస్తున్నాం కదా. పెద్ద పెద్ద రాజవంశాలు, ముఖ్యమంత్రి కుటుంబాలు, అవును చూస్తూనే ఉన్నాం కదా. మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లోనే చూడండి. అవునా? మేము పెద్ద తోపులం అండి, మాకు సమానమైన వాడు ఎవడూ లేడండి అని ఇష్టం వచ్చినట్టు చేశారో బతుకులు బజారున పడి ఎంత హీనంగా మారిపోతూ ఉన్నాయి. అవునా కదా? అవునా? రోడ్డు పని చేసేవాడు కూడా వచ్చి కామెంట్ చేసే స్థితికి వచ్చేస్తుంది. సో కాబట్టి ఏంటి అంటే జీవితం ఒక విధి విధానం ఉంది. జాగ్రత్తగా అట్లాగే ముందుకు వెళ్ళగలగాలి. లేదు అని అంటే పతనం అయిపోతుంది. అయ్యా ఎవరు చెప్తున్నారు? కవి అనే ఆయన చెప్తున్నాడు. ఏ వై భగవతా ప్రోక్త ఉపాయా ఆత్మలబ్ధయే అంజహ పుంసామ విదుషాం విద్య భాగవతానికి. అయ్యా ఇక్కడ అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నేను అజ్ఞానిని కానీ నాకు భగవంతు కరుణ కావాలి అని అనుకుంటే ఆయన్ని ఆశ్రయించి అనుగుణంగా నడుస్తూ ఉన్నారా? క్రమంగా తరించి వెళ్ళిపోతారు. కొంతమంది చూడండి, ప్రైమరీ స్కూల్లో మొద్దుల్లాగా ఉంటారు పిల్లలు, కానీ ఒక డిసిప్లైన్కి కానీ అనుగుణంగా నడుచుకున్నారు అనుకోండి, వాళ్ళ భవిష్యత్తులో చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు.
మహా ఇంటెలిజెంట్లు ఉంటారు కొంతమంది, అవునా, స్వేచ్ఛాచారులు ఉంటారు. వాళ్ళు మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మాకెవడయ్యా నియమాలు పెట్టేది, అవునా కదా. ఇప్పుడు బాగా గమనించి చూడండి, పెద్ద పెద్ద కుటుంబాల్లో అబ్బాయిలే కదా అమ్మాయిలు, అవునా, మేము బొట్టు పెట్టుకోము అనే దగ్గర నుండి బట్టలు మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాము, అవునా, మాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాము. పీజీ లెవెల్కి వెళ్ళేటప్పటికి 90% మంది అమ్మాయిలు మందు సహజమైన అలవాటైపోతుంది. తాగని వాళ్ళని ఏమంటారు, సంస్కారం లేదండి, నాగరికత లేదండి, ఇక్కడ ఎదుగు, అవునా కదా. 90% మంది ఏమయ్యా ఇదంతా ఎందుకయ్యా? జీవితానికి పరమ లక్ష్యం లేదు భారతదేశం దాటితే ఇతర ఏ దేశాల్లో కూడా. ఒకటి. రెండోది, మన పక్కన ఈ చైనా దగ్గర నుండి మిగతా దేశాలన్నింటిలో అతి చలి ప్రదేశాలు, వాళ్ళకి ఆల్కహాల్ లేకపోతే వేడి దొరకదు, చచ్చిపోతారు వాళ్ళు. వాళ్ళు బతకాలి అని అంటే అవన్నీ ముందు బతుకు తీరువండి, ఆ తర్వాత ధర్మాలు. మరి భారతదేశం సమశీతోష్ణ మండలం, ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా భరించలేని చలి కలిగిన ప్రదేశాలు లేవు, చల్లగా ఉంటాయి. కాశ్మీర్కి వెళ్ళాము, అవునా, కాశ్మీర్లోకి వెళ్ళినప్పటికి కూడా నిండా మొక్కలు ఉన్నాయా? అమర్నాథ్ దగ్గరకు వెళ్ళినా నిండా చెట్లు ఉన్నాయి కదా, అంటే మంచి గాలి ఉంది, ఆక్సిజన్ ఉంది, పంటలు పడుతున్నాయి లేదా? లాస్ట్ దాకా పంటలు పడుతున్నాయి. కానీ అక్కడ దాటి టిబెట్కి వెళ్ళాము అని అనుకోండి, టిబెట్లో పంటలు పండవు, పంటలు పండవు. 8 నెలలు 9 నెలల పాటు మంచుతో నిండిపోయి ఉంటాయి. పైగా భూములన్నీ చెమట భూములు, అవునా. వాళ్ళకు విపరీతంగా నీళ్లు, కానీ తాగడానికి కూడా పనికిరావు అన్నీ. తాగడానికి కూడా ఆ నీళ్ళు కానీ తాగితే ఏమవుతుంది, మొత్తం లోపలన్నీ గట్టగట్టిపోతాయి. దానికి కాచుకొని తాగాలి నీళ్ళు, వేడెక్కించుకొని తాగాలి. దానికి అలాంటి ప్రదేశాల్లో వాళ్ళు కానీ స్నానం చేశారని, స్నానం చేయాలంటే వేడి నీళ్ళు చేయాలి, వేడి నీళ్ళు చేసుకోండి కాసుకోవడానికి, వాళ్ళు వంట సరికి అక్కడ, అవునా. కానీ చల్లనీళ్ళు అంటే రోజు చల్లనీళ్ళు చేస్తే చచ్చిపోతారు, చచ్చిపోతారు. దానికి వాళ్ళు ఏం చేస్తారు, స్నానాలు చేయరు, ముఖం చేతులు పాదాలు కడుగుతారు అంతే. ఎప్పుడో ఒకసారి పండుగలకు స్నానం చేస్తారు, పండుగలు గడి సంవత్సరానికి 1-2 వస్తాయి. ఏమయ్యా ఆ పరిస్థితులు అట్లాంటివి కదా భారతదేశం. ఆవిడ భారతదేశం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పుట్టినటువంటి వాళ్ళకి దేనికి ఎగ్జంప్షన్ లేదు, సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. కానీ నువ్వు నియమాల్ని పాటిస్తేనే పైకి వెళ్తావు, లేదు అనుకుంటే పతనం అయిపోతావు కదా. అప్పుడు చూడండి 35. యానాస్తాయ నరో రాజన్ ప్రమాద్యేత కర్హిచితు. ఈషాదవేదస్య విపర్యయో స్మృతి తన్మాయయాతో బుధ అవేజతత్వం భక్త్యైకయేషం గురుదేవతాత్మా. అరే శృతి తప్పించేసి ఇక్కడ మొత్తం అన్నీ అతి అద్భుతంగా భగవద్ ధర్మాలు అన్నీ చెప్తున్నారు. సాధకుడి ధర్మాలు, ఇక్కడ సాధకుడు యొక్క ఆచరణ అంతా ఎలాగా ఉండాలి అని. ఈ 9 అధ్యాయాలు, ఇది 9 అధ్యాయాలు కాకపోయినా 9 భాగాలుగా ఉంది. 3 అధ్యాయాల్లో 2, 3, 4 అధ్యాయాల్లోనూ 9 మంది ఋషులు బోధిస్తూ ఉన్నారు. పరిపూర్ణమైన జ్ఞానం ఇందులో బోధిస్తున్నారు. సాధకుడికి కావలసినంత జ్ఞానం ఏదైతే ఉందో సంపూర్ణంగా బోధించడం జరుగుతుందని. యానాస్తాయ నరో రాజన్ నా ప్రమాద్యేత కర్హించుకో దావన్ నిమీల్యవానేత్రే నా స్ఖలేన్న పతేదిహా.
అయ్యా ఇదిగో ఓ జనక మహారాజా, భాగవత ధర్మాలని ఎవడైతే ఆచరిస్తూ ఉన్నాడో, ఏమయ్యా భాగవత ధర్మాలు అక్కడ చెప్పారు కదా, భక్తి లక్షణాలు, జ్ఞాన లక్షణాలు, దైవీ లక్షణాలు, యోగ లక్షణాలు, అవే ఇక్కడ ఇంకొక రూపంలో విపులంగా చెప్తున్నారు. అక్కడ సూత్రప్రాయంగా చెప్పేశారు, కానీ ఇక్కడ విపులంగా చెప్తున్నారు. అయ్యా భాగవత ధర్మాలని ఎవడు ఆచరిస్తూ ఉన్నాడో వాడికి జీవితంలో ఏ పని మొదలుపెట్టినా విఘ్నాలు ఉండవు. విఘ్నాలు ఉండవు. ఒకనొక చోట మిషన్లు ఉన్నాయి. ఓ మిషన్ మెంబర్కి సంబంధించి అన్నదమ్ములు ఇద్దరు 2 ఇళ్ళు కట్టుకున్నారు. వాళ్ళకు పెద్ద కంపెనీ అవుతుంది. ఇల్లు కట్టుకున్నారు. ఎక్కడ కంపెనీ నుంచి డబ్బు తెచ్చే ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళిద్దరితో కూడా ఇంకొక 2-3 పార్ట్నర్స్ ఉన్నారండి. డబ్బు తీసుకొని వచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు పూర్తి అయ్యేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి కూర్చున్నాం. ఆ ఇళ్లను చూసి మీ అకౌంట్స్ చూపించండి. చిన్నవి కాదు, పెద్ద పెద్ద ఇళ్ళు, 500-600 గజాలు ఉంటుంది ఒక ఇల్లు, పెద్ద ఇళ్ళు. అవునా? 2 అన్నదమ్ములు పక్కన 2-3 అంతస్తులు కట్టుకున్నారు. అయిపోయేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఒక్కొక్కరికి 60 లక్షలేమో ట్యాక్స్ వేసేసారు. ఏమైంది అంటే డబ్బులు ఎక్కడ నుంచి తీసుకట్టుకున్నారు? కంపెనీ నుండే తీసుకట్టుకున్నారు. కంపెనీలో అకౌంట్ ఏది? కంపెనీలో అకౌంట్ ఏది దీనికి సంబంధించింది? లేదు, జీరో అకౌంట్ పెట్టేశారు. ఎక్కడ? ఇల్లు కట్టేశారు. ఆ తర్వాత ఆ మిషన్ మెంబర్స్లోనే వాళ్ళకి దగ్గర అయినటువంటి వాళ్ళు కొంతమంది మిషన్ మెంబర్స్ వచ్చి, లేడీసే, మిషన్లోనే నోరెత్తి పెద్దగా అరిసి తిట్టేస్తున్నారు. ఎవరిని? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. వాళ్ళు ఇక్కడ లేరు, దగ్గరేం లేరు. కష్టపడి సంపాదించుకొని దాచుకొని ఇల్లు కట్టుకుంటే బండబూతులు, వీళ్ళు పాడగట్ట, వీళ్ళు నాశనమైపోవడం, అదే పోలు ఇదే పోలు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు వచ్చి ట్యాక్లు వేసారా? వాళ్ళు వచ్చి ఏమనాలి వీళ్ళని? వీళ్ళు అనుకుంటారు మా అంత జ్ఞానులు, మా అంత తెలివైన వాళ్ళు, మా అంత ముఖ్యమైన వాళ్ళు, అయ్యా మిషన్లోనే ఎవరో లేరు, అసలు భూమి మీదనే లేరు అని అనుకుంటారు. కానీ వీళ్ళు తిడుతున్నారు. వీళ్ళ మీదకి ఏమైనా ట్యాక్స్లు వేసారా? లేదు, వాళ్ళకి ఎవరికో వేశారు. అవునా? వాళ్ళకి వేస్తే వీళ్ళు వచ్చి తిడుతున్నారు. వీళ్ళు తిట్టి బుద్ధిని తిడుతున్నారా? బుద్ధిలాడ తిడుతున్నారా? ఎవరన్నా పక్కకు వెళ్ళి, సపోజ్ ఎవరన్నా ఒక పెద్ద స్వామి వచ్చి మధ్యలో ఏమైనా మాట్లాడినా, రాత్రి పూట పగల పూట ఒక వారం రోజులు తిడుతూనే ఉంటారు. వాళ్ళు కూడా ఆ తిట్లంటే చచ్చిపోతారు. ఏమనాలి వాళ్ళని? వాళ్ళ స్థాయి ఏంటి? అవునా? స్థాయి ఏంటి? ఆయన వాళ్ళు వచ్చి వీళ్ళ మీద ఎందుకు ట్యాక్స్ వేశారు? అయ్యా పూర్వకాలంలో ఎవరన్నా ఒక వ్యక్తి బిజినెస్ చేస్తున్నాడు అని అంటే, కొంచెం డబ్బులు కూడబెట్టబడ్డాయి అంటే రాత్రి కూడా బందిపోట్లు వచ్చేసేవాళ్ళు, దోసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మొన్నటి వరకు నేపాల్లో మేము కైలాస యాత్రకు వెళుతూ ఉన్నాం. ఆ కాట్మండ్ నుండి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే, అవునా, కైలాస యాత్రకు వెళ్ళే దారిలోకి వెళతాం షార్టింగ్కి. అలాగే వెళుతూ ఉంటే అది 2.5 రోజు జర్నీ, 2.5-3 రోజులు బస్సులునే. సాయంత్రం 5 గంటలకు అయితే బస్సులన్నీ ఆపేస్తారు. ఎక్కడో హోటల్ చూసుకొని ఉండాలి. మేము హోటల్కి వెళ్ళిపోయాం నైట్. అవునా? బయటికి వెళ్ళి ఆ నది, ఆ ప్రాంతాలను చూస్తూ ఉంటే పక్కన వాళ్ళు చెప్పారు, స్వామి 5 తర్వాత ఎవరు బయట కనిపించకూడదు. వాళ్ళు చెప్పేశారు, అయిపోయింది. అది అలాగే వెళ్ళిపోయాం. వాళ్ళు అక్కడ కొంచెం దొరికితే రోటీ గీటీ తిన్నాం, రూమ్లోకి వెళ్ళి పడుకున్నాం. ఇద్దరమే, నేను, ఆయన సత్యాత్మ స్వామి. పాదయాత్రలో కరెక్ట్గా 11:30-12 అవుతుంది. డబ్బడబడబడ కొట్టారు డోర్లో. ఇప్పుడు ఎవరు కొట్టారు? నేనే డోర్ దగ్గర నేను ఉన్నా. అలాగా నేను డోర్ తీసా, అట్లా చూస్తే గన్ ఇక్కడ ఉంది. గన్ ఇక్కడ ఉంది, ట్రిగ్గర్ పట్టుకున్నాడు వాడు. ఎలా ఉంటుంది? అవునా? అయితే వేదాంతాన్ని నిరంతరం శ్రవణం చేస్తూ, మననం చేస్తూ,
చాలా ఏకాగ్రంగా ఢేరుగా ఉంటున్నాం. హరి ఓం హరి ఓం హరి ఓం అన్నాం. ఒంటి మీద కూడా అదే నైట్ వేసుకున్నప్పుడు ఒట్టి బట్టలు సరిపోవు, అప్పుడు కూడా రజా ఏదేది జర్కిన్ లాంటివి వేసుకోవాల్సిందే. అవి కూడా మా కలర్లోనే ఉన్నాయి, కషగల్లోనే ఉన్నాయి. ఆ పక్కన ఆయన పడుకో ఉన్నాడు ప్రచేతంగా. నేనైతే ఇక్కడ ఇచ్చాను, నా లోపల ఏ భావం లేదు, హరి ఓం అంటున్నాను అంతే. ఆయన బయటికి వెళ్ళింది, ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నాకేం కనిపించాలి, అక్కడి నుంచి ఎక్కడ ఉందంటే ఓం నమః శివాయ అంటున్నాడు. ఆ తర్వాత పక్కన కూడా అన్నాడు, రే సాధువాల వదిలేరా చేరా సాధువాల వాడు మాట్లాడుకున్నాడు. సాధువులరా మేమేం లేదు, కైలాస యాత్రకు వెళ్తున్నామా వచ్చిరాని హిందీలో చెప్పేసాం. విడుదల చెడిపోయాడు. తెల్లవారు దిగిన తర్వాత చూస్తే ఆ హోటల్లోడు అంటున్నాడు, బస్సు డ్రైవరు కండక్టరు ఇక్కడికి వచ్చి పడుకోమన్నాడు అని వాడికి ఇన్ఫర్మేషన్ వచ్చిందట. కండక్టర్ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బుల కోసం వచ్చారట వీళ్ళు. మా విషయం అర్థమైందా? కొద్దిపాటి ధనాన్ని సంపాదించుకుంటేనే ఎంతమంది ఎదురు చూస్తారు కదా. అవంతా లేవు అంటే గవర్నమెంట్ కరెక్ట్గా పనిచేస్తేనే కదా. అవునా కదా? నువ్వు సంపాదించుకోవాలి అన్నా, వాటిని దాచుకోవాలి అన్నా, వాటిని సద్వినియోగం చేసుకోవాలి అన్నా గవర్నమెంట్ కృషి చేస్తే కదా. మరి గవర్నమెంట్ నువ్వు ట్యాక్స్ పే చేస్తే అది పని చేయగలవు. నువ్వు ట్యాక్స్ పే చేయకపోతే గవర్నమెంట్ ఎట్లా పని చేస్తుంది? అన్ని ప్రింట్ కొట్టుకుంటారా వాళ్ళు? కాదు కదా. కాబట్టి గవర్నమెంట్కి తెలియదు కదా. ఏమయ్యా, నిత్య జీవితంలో కూడా ప్రతి వ్యక్తి అవునా అన్ని రకాల ధర్మాలని పాటించాల్సిందే. గవర్నమెంట్కి సంబంధించిన ధర్మాలని పాటించాలి, సమాజానికి సంబంధించిన ధర్మాలని. సమాజంలోకి అడుగుపెట్టి బయటకు పోతున్నావు అంటే ఎక్కడికి వెళితే ఎవరితో ఏ విధంగా వ్యవహరించాలి, ధర్మాలు ఉంటాయి లేదా? అవునా కదా. ఆఫీసులకు వెళితే వ్యవహరించాలి, స్కూల్లోకి వెళితే ఎలా వ్యవహరించాలి, బంధువులతో ఎలా వ్యవహరించాలి, పెద్దలతో ఎలా వ్యవహరించాలి, అవి ఉండాలి. అలాగే ఇంట్లోకి వస్తే అమ్మతో ఎలా ఉండాలి, నాన్నతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, అక్కచెల్లెడితో ఎలా ఉండాలి, ఇవన్నీ పాటించాలా పాటించకూడదా? ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఎక్కడ ఎవరికి ఏ ఎక్స్క్యూజ్ లేదు కదా. ఇలాగా చేస్తూ ఉన్నటువంటి వాడు ఇవన్నీ బాహ్య వ్యవహారాలే కదా. ఆ తర్వాత వ్యక్తి ఎదుగుదల కేవలం బాహ్యంగా ఉన్న వస్తువుల మీద ఆధారపడి ఉంటుందా, లోపల ఉన్న ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందా కదా. కాబట్టి నీ ఆలోచనలు అన్నీ నెగిటివ్గా ఉన్నాయి అంటే నువ్వు పిరిగిపడం అయిపోతావు. రాను ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. అదే నీ లోపల ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయనుకోండి, నువ్వు కానీ సమర్థత తక్కువ ఉంటే సమస్యలు ఉంటాయి. నీలో సమర్థత పెరిగే కొద్దీ, నీలో ధర్మ ఆచరణ పెరిగే కొద్దీ, నీకు దైవభక్తి పెరిగే కొద్దీ నీకు ధైర్యం వస్తుంది. అయ్యా ఇవన్నిట్లో కూడా నువ్వు సక్రమంగా వ్యవహరిస్తూ ఉంటేనే, ఇంట్లో సక్రమంగా వ్యవహరిస్తే ఇంట్లో వాళ్ళు గౌరవిస్తారు, సమాజంలో సక్రమంగా వ్యవహరిస్తే సమాజం గౌరవిస్తుంది. గవర్నమెంట్కి సంబంధించిన అన్ని రకాల ట్యాక్సెస్ ఉన్నాయి కదా, నియమాలు, అవి కరెక్ట్గా పాటిస్తే సమాజం గవర్నమెంట్ కూడా గౌరవిస్తుంది. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. దీన్ని అంతటినీ కలిపి స్వధర్మము అన్నారు. అలాగా వ్యవహరిస్తే ఏమవుతుంది, లోపల ఉన్న అజ్ఞానం కరుగుతుంది. నియమాలను పాటించే కొద్దీ సరైన జ్ఞానం వస్తుంది. ఇప్పుడు నువ్వు వ్యవహారంలో దక్షత వహిస్తే అప్పుడు అంతర్గతంగా గుణాలు, ఉత్తమ గుణాలు వృద్ధి చెందుతాయి. అయ్యా ఎంత చేసినప్పటికి కూడా మానవుడికి భయం ఒక పక్క ఉంటుంది. ఏది ఇటువైపు నుండి ఏ కష్టం ఎలా వచ్చి పడుతుందో. కానీ సర్వేశ్వరుడు యందు సరైన జ్ఞానము భక్తిగానే కలిగి ఉండి ఆయన్ను ఆశ్రయిస్తే ఈ భయం అనేది దాటిపోతారు. ఓ డాక్టర్ గారు సిద్దిపేటలో క్లాసులకు వస్తూ ఉండేవారు. కుదరల తర్వాత, ఏమయ్యా క్లాసులు వింటూ ఉన్నారు కదా, మీకు ఈ భగవద్గీత క్లాసు వినకముందు వినేటప్పుడు ఎలా ఉంది మీకు అని అంటే ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతకు ముందు ప్రచ్ఛన్న దానికి భయపడేవాళ్ళం స్వామి,
అవునా? ఇప్పుడు జరగకూడదు ఏదన్నా జరిగితే అప్పుడు కోర్స్ పోలీసులు రావడమో లేదా జనాలు తిరగబడమో కావాలి అనే హాస్పిటల్స్లో లేని విషయాలను కల్పించి నిందలు వేసి గ్రూపులు కట్టి వచ్చి వేధించడం అనేటువంటిది ఉందా లేదా? సామాన్య లేబర్ దగ్గర నుండి ఆఫీసర్ల వరకు పోలీసుల వరకు కూడా అందరూ దాడి చేస్తే ఏం చేయాలి? భయం వేసేది ఎప్పుడు ఏం జరుగుతుందా అని. కానీ ఇప్పుడు క్లాసులు వినడం మొదలుపెట్టినప్పటి నుండి దేవుణ్ణి ఆశ్రయించాము, సక్రమంగా ఉండాలి అనుకుంటున్నాం. అవునా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తెలిసి అనుసరిస్తే తప్పు జరిగిందా సరిదిద్దుకుంటాం, ప్రాయశ్చిత్తం అనేక రకాలుగా ఉంటుంది. ప్రాయశ్చిత్తం కూడా రూల్స్ని ఏమైనా అధిగమించడం జరిగిందా అక్కడ మళ్ళీ పనిష్మెంట్ కోర్స్ కదా, వాటి విధంగా అలాగ బయటపడి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు భయం వెళ్ళిపోయిందండి. వ్యక్తి పనిచేసేది ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పర్ఫెక్ట్గా అనుసరించినప్పుడు మాత్రమే వ్యక్తి భయం నుండే బయటపడిపోతాడు. భయం పోతుంది అంటే అజ్ఞానం వెళ్ళిపోతుంది, అజ్ఞానం వెళ్ళిపోతుందని అహంకారం కూడా తగ్గిపోతుంది, అహంకారం కూడా తగ్గిపోతుంది కదా. ఇప్పుడు అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక్కొక్కరు ఉన్నారు. ఏమయ్యా వీళ్ళల్లో పనిచేసే వాళ్ళు ధైర్యంగా ఎంతమంది పనిచేస్తున్నారు, భయంతో ఎంతమంది పనిచేస్తున్నారు? ధైర్యాన్ని పక్కన పెట్టి కానీ ధర్మంగా ఎంతమంది పనిచేస్తున్నారు, అధర్మంగా ఎంతమంది పనిచేస్తున్నారు? ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఎవరి పరిపాలనలో వాళ్ళ రాష్ట్రం వృద్ధి అవుతుంది, డెవలప్ అవుతుంది, మనుషులు నియమాలని పాటించగలుగుతున్నారు. అదే కదా అక్కడ చెప్పింది. రామరాజ్యము అంటే అందరూ సంపూర్ణంగా ధర్మాన్ని అనుసరించినప్పుడు అది రామరాజ్యం. రాముడు ఉన్నది కాదు రామరాజ్యం, రాముడు బోధించిన ధర్మాలని అనుసరించేది రామరాజ్యం. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నువ్వు సంపూర్ణంగా సుఖాన్ని పొందాలి అని అనుకుంటే ఎక్కడ ఏ విషయాల్లోనూ రూల్స్ని బ్రేక్ చేయకు. ఆర్థిక సంబంధమైన రూల్స్ ఉంటాయి, సామాజిక సంబంధమైన రూల్స్ ఉంటాయి, అవునా, కుటుంబ సంబంధమైన ధర్మాలు ఉంటాయి. మూడింటిని పాటించి తీరాల్సిందే. పాటించే కొద్దీ ముందు భయం పోతుంది, దుఃఖం పోతుంది, అశాంతి పోతుంది. దాని స్థానంలో భయం స్థానంలో ధైర్యం వస్తుంది, దుఃఖం స్థానంలో సుఖం వస్తుంది, అజ్ఞానం స్థానంలో జ్ఞానం పెరుగుతుంది. అవునా? అవన్నీ ఎక్కడున్నాయి? శాస్త్రాల్లో చెప్పినట్టు అవే. పైగా ఏమన్నారు? చేయాల్సినటువన్నీ చేసేసి నారాయణార్పణమస్తు, శ్రీమన్నారాయణార్పణమస్తు అని పూజలు చేస్తారు కదా. చివరికి వచ్చాడు అనేన ధ్యాన షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అయినప్పటికీ కూడా ఇంకో కొంచెం భయం ఉంటుంది. ఏమని? కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రవేశోవత్ కరోమి యద్యత్ సకలం పరస్మై. ఇది సరిపోదు కొంతమందికి, వాళ్ళకి తెలుసు పాపాలు చేస్తున్నారని. వాళ్ళు చెప్తారు పాపోహం, పాపకర్మోహం, పాపబుద్ధోహం, పాపచింతనోహం. చీచీ చీచీ చీచీ, నీకు నువ్వే ప్రతిరోజు ఇన్నిసార్లు నేను పాపుడిని అని అనుకుంటూ ఉంటే పాపాలు మానవు. కాబట్టి క్రమంగా పాప సంఘంలోకి వెళ్ళిపోతావు. పదే పదే అంటున్నావు అంటే నువ్వు తెలిసి చేస్తున్నావు. నా పాపాలు తొలగించవయ్యా. తెలియక చేస్తే ప్రాయశ్చిత్తం చేస్తున్నప్పుడు తొలగిపోతుంది. నువ్వు తెలిసి చేస్తున్నావు అంటే ఖచ్చితంగా అక్కడే నిలబడిపోతావు కదా. దానికి ఏమన్నారు హిందూ మతంలో? పరమ పవిత్రమైన పుణ్యాత్ములారా, దివ్యమైన ఆత్మస్వరూపులారా, అవునా, దైవీ స్వరూపులారా. ఎందుకన్నారు? నేను నువ్వు గుర్తుపెట్టుకుంటే దిగజారకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కదా. దానికి ఇక్కడ ఏంటి అంటే అయ్యా చేయవలసింది శాస్త్రబద్ధంగా చేయి, భగవంతుడికి సమర్పణ చేయి. అప్పుడు భగవంతుడి అనుగ్రహం వస్తుంది. భగవంతుడి అనుగ్రహం కలిగినప్పుడు మాత్రమే నీకు లోపల ప్రశాంతత కలుగుతుంది మనస్సులో. అప్పుడు బుద్ధిలో స్ఫురిస్తుంది ఏమని? నేను దేహం కాదు ఆత్మనై ఉన్నాను, నేను ఆయన అంశనై ఉన్నాను. అవునా? దేవుడు పూజ చేస్తూ ఉన్నారు.
మా కృష్ణుడు అని అనిపిస్తుందా లేదా? అవునా కాదా? నేరుగా వెళ్ళి ఆయన గురించి తెలుసుకుంటూ ఆయన జీవితాన్ని అనుసరిస్తూ ఆయన పూజలు చేసేటప్పుడు మా కృష్ణుడు లోపల ఉండదు. ఆ సంబంధమే లేదు. కోట్లు పెట్టి దేవాలయం కట్టారు కానీ వాళ్ళ పురోహితులు మాత్రమే లోపలికి వెళ్తారు. ఎవరిని బయటకు దగ్గరకు కూడా రానివ్వడు, దూరంగా ఉండమంటాడు. నువ్వు లక్షలు తీసుకొని వచ్చి పూజలు చేసినాడు ఏం చేస్తాడు? కొబ్బరికాయ ప్రసాదం తీసి అట్లా ఇసిరేస్తాడు. మా దేవాలయం అంటారు, అక్కడ మా దేవుడు అని అనలేదు. చూసుకొని కావాలంటే అవునా? ఎందుకంటే మన దేవుడి దగ్గర రావాలి అంటే నేరుగా ఉపచారాలు చేయాలి. ఆ ఉపచారాలు ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే అవునా ఆయన చూపించిన మార్గంలో నడవాలి. అలాగ నడవాలి అని అంటే ఆయన జీవితాన్ని గురించి తెలుసుకోవాలి. అవునా? తెలుసుకొని ఇష్టపడి అనుసరిస్తూ ఉండేటప్పుడు వాళ్ళని భాగవతులు అంటారు. భక్తులని అందరినీ అంటారు, భాగవతులు అంటారు. అంటే దైవాన్ని అనుసరించేటువంటి వాళ్ళండి అని. వాళ్ళ క్రమంగా దేహాత్మ బుద్ధి పోతుంది, పరమాత్మ బుద్ధి వస్తుంది. అవునా? నేను ఆయన అంశని. కావాలంటే చూడండి, వెళ్ళి 4 వేదాలు చదువుకున్న వేద పండితుడు అయినా సరే వేదాంతంగా చదవకపోతే నేను ఆయన అంశనన్న భావం రాదు. రోజు వేదపారాయణ చేయనియండి, యజ్ఞయాగాదులు చేయనియండి, విధి విధానంలో ఆయన గురించి కానీ తెలుసుకొని అనుసరించకపోతే మాత్రం మాకు అన్నీ తెలుసు అని అనుకుంటారు. కానీ దేహాభిమానం పోదు, కాబట్టి ఆత్మభావం రాదు. వాళ్ళ జీవితం జీవిస్తూ ఉంటారు, అన్నీ లభించవచ్చు, కానీ దైవానికి దగ్గర కాలేదు కదా. అందుకేనయ్యా అక్కడ చెప్తున్నాడు చూడండి, 2 శ్లోకాలు చదవండి 40 నుండి. ఏవం వ్రతస్వప్రియనామ కీర్త్యా జాతానురాగో ధృతసత్వచ్చై హారస్య సౌరోది తిరోతి గాయ. భక్తే పరేషానుభవో విరక్తి అన్యత్ర చైషత్రిక ఏకకాలః ప్రపద్యమానస్య యదాశ్నతస్తు తుష్టిః పుషిక్షుత ఇత్యచ్యుతాం భజతోనువృత్య భక్తిర్విరక్తిర్భగవత్ ప్రబోధః భవంతి వై భాగవతస్య రాజన్ తతః పరాం. ఓకే, అప్పుడు ఏమైంది అని అంటే, ఏమయ్యా ఇదిగో జన్మ కర్మచ 4వ అధ్యాయంలో చెప్పాడు, జన్మ కర్మచమే దివ్యం యో వేత్తి. నా యొక్క జన్మను గురించి, నేను చేస్తూ ఉన్న కర్మలు లీలలు గురించి, నా గుణగణాలను గురించి, నా బోధనల గురించి ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నారో, ఏవం యో వేత్తి తత్వతః త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్చున. అవునా? భగవంతుని గురించి వింటూ ఉన్నారు, ఆసక్తి పెరుగుతుంది. కేవలం పూజలలో ఆటోమేటిక్ అయిపోతుంది. భగవంతుడి లీలలను గురించి, భగవంతుడి బోధనల గురించి కానీ తెలుసుకోకపోతే పూజలు చేస్తూనే ఉంటారు చాలామంది. అవునా? ఎందుకు కొరక చేస్తున్నారు అంటే 2 పాపాలు పోవడానికి, ధనం రావడానికి. అవునా కాదా? పాపాలు పోవడానికి, ధనం రావడానికి మాత్రమే అంటారు కదా. లీలలను వినడానికి ప్రయత్నం చేస్తూ వస్తే ఆసక్తి ఏర్పడుతుంది దేవుడి మీద. తర్వాత ఆయన బోధనలు వినడం మొదలు పెడితే ఇక్కడ ఉన్నది కూడా ఆయనే. ఆయన్ను నిష్కల్మషంగా గుర్తుపెట్టుకుంటే నేను తప్పులు చేయను, దుఃఖాల్లో పడిపోను, పైగా ఏ కష్టాలు వచ్చినా ఆయన దగ్గరుండి తొలగిస్తాడు.
మమ్మల్ని, మా పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని కూడా సమాజంలో గౌరవప్రదమైన మార్గంలో నడిపిస్తాడు. ఇది వస్తుంది ఎప్పుడు? ఆయన చరిత్రను, ఆయన బోధనని. చరిత్రలు వింటూ ఉంటే ఇష్టం ఏర్పడుతుంది, అదే భక్తి. భగవంతుడి యందు ఇష్టాన్ని భక్తి అన్నారు. అయ్యా, భగవంతుడికి నాకు భేదం లేదు, ఇక్కడ ఆత్మగా ఉన్నది ఆయనే అని తెలుసుకోవడాన్ని జ్ఞానము అన్నారు. అదే యోగం, అదే ఆయన అనుగ్రహం. ఇలాంటిది కలుగుతుందయ్యా. మనం ఎందుకయ్యా అంటే, ఇదిగో చెప్తున్నారయ్యా, భక్తి పెరిగే కొద్దీ ప్రపంచం అంతా భగవంతుడే అని తెలుస్తుంది. అవునా? ఖం వాయు అగ్ని సలిల మహీం జ్యోతిష సత్వాని దిశో ధృమాన్. బాగా గమనించి చూడండి. భూమి ఉంది, పుట్టినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడుంది ఏంటి? భూమి మీద మా ఇల్లు ఎక్కడుంది అని చెప్తుంది. కానీ భూమి ఎక్కడుంది హే అంటారు. అవునా కాదా? అవునా? ఎంత చదువుకోనున్నా మనసు నిలకడగా ఉంటే భూమి కూడా ఒక గోళము ఆకాశంలో బంతిలా తిరుగుతూ ఉంది. స్పృహ ఉంటుంది. సోషల్ స్టడీస్లో మాస్టర్ చెప్తూ ఉన్నా ఆయన కూడా స్పృహ ఉండదు. భక్తుడైన వాడికి మనసు ఆగడం వల్ల ఆకాశంలో చిన్న బంతిలాగా తిరుగుతుంది భూమి. అవునా కాదా? ఆ పక్కన కనిపించే చంద్రుడు ఆయన కూడా ఆకాశంలోనే తిరుగుతున్నాడు. అటు పక్క ఉన్న సూర్యుడు ఆయన కూడా ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళు? ఎవరు తయారు చేశారబ్బా వీళ్ళని? ఎవరు నిలబెట్టారు అక్కడ? ఎవరు తిప్పుతూ ఉన్నారు? అప్పుడు తెలుస్తుంది. చెప్తున్నాడుగా అన్నీ నేనే అని. అవునా? అవన్నీ నేనే. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, భూమి, సముద్రాలు, సూర్యచంద్రులు, ఇంతా తిరిగే వాయువు, అవునా, నక్షత్రాలతో సహా అన్నీ ఆయనే. అన్నీ ఆయనే. మరి నేను ఆయనే. ఏమయ్యా, నిత్యం నిరంతరం దేవుడి మీద వ్యతిరేకత కలిగినట్టు దుర్మార్గులు వాళ్ళు కూడా ఆయనే. కానీ ఆయన చెప్పింది వినకుండా వద్దన్నది చేసి వాళ్ళు వాళ్ళ జీవితాలని నాశనం చేస్తూ ఇతరులకు కూడా కంటకప్రాయం అవుతూ ఉన్నారు. చూడు, భగవంతుని గురించి తెలుసుకోవడం వలన, ఆయన బోధనలు వినడం వలన జీవితం ఏమవుతుంది? సుఖప్రదం అవుతుంది. పైగా నిరంతరం ఆయన ఉన్నవాళ్ళే తోడు అనే ఒక ధీమా వస్తుంది. అంతేకాదు, కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే, నేను ఆయనే కదా, ప్రపంచం అంతా ఆయనే కదా, నాకేం కావాలి? అది నిరూపించుకోవాలి. ఇక్కడ దానికి వ్యతిరేకంగా నేను నడుచుకోను. సత్యానికి వ్యతిరేకంగా నడుచుకో. ఏమిటి సత్యం? అంతా ఆయనే. నువ్వు ఎక్కడ ఎవరికి ఏం చేసినా, మంచి చేసినా చెడు చేసినా ఆయనకి వెళ్ళిపోతావు. ఆయన అనుగ్రహం కావాలి అంటే నువ్వు మంచిగా చెయ్యి. అనుగ్రహం పోగొట్టుకోవాలంటే నువ్వు చెడు చెయ్యి కదా. క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఆయన అభిప్రాయానికి అనుగుణంగా నడిచిన వాడు కింగ్ అవుతాడు. అందరూ అనుకున్నారు కరోనా వచ్చింది కాదు, తెచ్చారు. అగ్రదేశాలన్నీ కలిసి కరోనాను సృజించారు, తయారు చేశారు. తయారు చేసిన దేశాలన్నీ కలిపి ఏమనుకున్నాయి? ఇండియాను సంపూర్ణంగా నాశనం చేసేద్దాం అనుకున్నారట. వాళ్ళ టార్గెట్ ఇండియాలో 100 కోట్ల మందిని చంపాలి అని. 100 కోట్ల మందిని చంపాలి అని. కానీ బాగా గమనించి చూడండి, చివరికి ఏమైంది? ఏవేవి తయారు చేసా ఆ దేశాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఇప్పుడు. అవునా? మన పొరుగు దేశాల్లో చాలా ట్రై చేశాయి. అటు పాకిస్తాన్ వాడు, చైనా వాడు, అవునా, అందరూ కలిసి కరోనా ఉన్న వాళ్ళందరినీ ఇండియాలో పంపించి మొత్తం అందరం చంపేయాలి. అడ్డుకున్నారు మన వాళ్ళు. అవునా కాదా? మన దేశ నాయకుడు చాలా మంచివాడండి, చాలా గొప్పవాడండి. అంతేకాదు, రూల్స్ నియమాలలో అత్యంత భయంకరమైన వ్యక్తి అండి. నియమాలని చేయడంలో, అవునా కాదా?
ఒకరోజు ఒక మాటతో అందరినీ ఎవరి వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్లోకి వచ్చేటట్టు చేసుకున్నారు. 140 కోట్ల మందిని ఎవడు కంట్రోల్ చేస్తాడో ఎవరిని వాళ్ళు కంట్రోల్ చేసుకునేటట్లుగా బోధన చేసేస్తారు. అవునా కదా? ఇప్పుడు మనల్ని మనం రక్షించుకున్నాం. పైగా అప్పుడు ఆ సమయంలో ప్రపంచం మొత్తం మీద అత్యంత పవిత్రత భారతదేశంలో నిలబడింది, స్వచ్ఛత భారతదేశంలో నిలబడింది. ఏ దేశాల వాళ్ళు మనకు కష్టాలు కలిగిద్దామని అనుకున్నారో వాళ్ళే కష్టాల్లో పడిపోయారు. అయినా భారతదేశం చూస్తూ ఊరికే ఉండలేదు, వాళ్ళకందరికీ హెల్ప్ చేయడం మొదలుపెట్టింది. కరోనాలోనే అన్ని దేశాలు చితికిపోతే మన దేశంలో మనుషులే కాదు, పనులు, ఆర్థికత అన్ని వృద్ధి స్థాయిలోకి తీసుకొచ్చుకునేస్తారు. అన్ని విధాలుగా ఎట్లా అయ్యా? దేశ నాయకుడు అండి ఆయన. ఎలా అయ్యాడండి? ఆయన ఈ ధర్మాలను పాటించడం వల్లనేనండి. అవునా కాదా? ఆయన కూడా భగవంతుడిని ఆశ్రయించున్నాడండి, ఆయన ధర్మాల్ని ఆచరిస్తున్నాడండి. కాబట్టి టెక్నిక్గా జనాల యొక్క మనసును పట్టేసి ఎవరికి వాడు నిగ్రహంతో ఉండేటట్లు తయారు చేశారండి. ఆ లాక్డౌన్లో భారతదేశంలో ఎవడు నియమాలు వదిలిపెట్టలేదు. అక్కడక్కడ తాగుబోతులైన వాళ్ళు కొంతమంది ఉన్నారే, వాళ్ళు ముందు పడి వాళ్ళని చంపుకునేశారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఎవరు? 30 నుండి 45 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళే చచ్చిపోయిన వాళ్ళు 60% మంది. ఏమయ్యా ఎలాగా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, అయ్యా అందరూ ఈ ధర్మాలని పాటిస్తే, ఊరికే ధర్మాలు నియమాలు కాదు, ఇక్కడ భగవంతుడిని ఆశ్రయించి ఆయన గురించి తెలుసుకుంటూ అదేగా చేసింది. కరోనా వచ్చింది అంటే ఏం చేశారు? రామాయణం, మహాభారతం, భాగవతం, అవును డీడీలో వీడియోలో మాత్రం వేసి వరుసగా 24 గంటలు వినమని చెప్పారు. ఒక పక్క ధర్మ ప్రబోధం, ఒక పక్క నియమాల పాలన, ఇంకొక పక్క లేని వాళ్ళ భోజనాలు గవర్నమెంట్ అందించింది. అవునా కదా? కాబట్టి నిలబడగలిగింది. అది నియమం. సానికి ఇక్కడ ఏంటి అంటే, ఎవరికి జ్ఞానం కలిగిందో అందరిలో ఉన్నవాడు ఒక్కడే అని తెలుస్తుంది. ఎవరికి భక్తి కలిగిందో అందరినీ సేవించాలి అని అనిపిస్తుంది. ఎవడు యోగంలో ఉన్నాడో వాడు తప్పులు చెయ్యనివ్వడు. అప్పుడు లోకం హాయిగా కదా, ఇక్కడ కష్టాల నుండి, జనన మరణాల నుండి ముక్తి మార్గంలోకి వెళుతుంది. ఎవరు చెప్తున్నారు ఇదంతా? కవి అనే ఋషి నిమి చక్రవర్తికి చెప్తున్నాడు. ఆ విషయాన్ని జనక మహారాజు చేత విన్న నారదుడు వచ్చి ఇక్కడ ఎవరు చెప్తున్నాడు? వసుదేవుడు మొదలైనటువంటి వీళ్ళకందరికీ ద్వారకా నగరంలో బోధిస్తూ ఉన్నాడండి. అయిపోయింది. తర్వాత ఆయన ఏం చేశాడు? నిమి చక్రవర్తి మళ్ళీ వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గర ఇంకొన్ని ప్రశ్నలు వేశారు. అవేంటివండి? రేపిందాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.